ఇక్కడ ఆంజనేయ స్వామి చూడు ఎంత బాగా పెట్టారో. వెనకాల నేను కూడా కనిపిస్తున్నాను. చాలా బాగున్నాడు ఆంజనేయ స్వామి. తర్వాత ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు, అంటే గణేశుడు మెయిన్ కదా, అమ్మవారిని వెనకాల ఉంచారు. బాలసుబ్రహ్మణ్యం స్వామి అని కనిపిస్తుంది కదా, తలుపేశారు. వాళ్ళు తలుపేసిన తర్వాత మనం డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకే నేను తీయడం లేదు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తీస్తాను. ఇక్కడ నంది ఉన్నారండి, అంటే లోపల మన శివయ్య ఉంటాడు. మీకు ఏం కోరికలు ఉన్నా కానీ ఏం సిగ్గుపడక్కర్లేదు. ఈ చెవులు ఇక్కడ ఈ కొమ్ములు ఉన్నాయి కదా, ఇలా చేయబెట్టి స్వామిని చూసు వెనకాల వృషణ తోక దగ్గర ఇలా అంతా మన కోరికలన్నీ చెవిలో చెప్పాలి. నందీశ్వరుడి చెవిలో చెప్తే డైరెక్ట్ శివయ్యకి వినిపిస్తాయి. ఇది నందీశ్వరుడికి ఇచ్చిన వరం అన్నమాట. కాబట్టి అటువైపు ముందుకెళ్ళి మళ్ళీ చెప్తాను. బాయ్ అండి, మీ గౌరీ.